2025లో జరిగిన మెగా డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయి. 15 లక్షలకి 20 లక్షలకి వాళ్ళకి ఎంత దండుకోవాలంటే అంత డబ్బులు ఇచ్చి దండుకున్నారు. లేని వ్యక్తులందరికీ ఉద్యోగాలు వచ్చాయి. అర్హత ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. మాకు న్యాయం చేయండి. నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము నష్టపోయాం, మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళని పట్టించుకునే నాతుడే లేకుండా పోయాడు. ఇవాళ 2025లో జరిగిన డిఎస్సిలో నెంబర్ 1 ర్యాంక్ నవీన్ కుమార్ అనే వ్యక్తి, అవుట్ సోర్సింగ్ ఆయన. డిఎస్సి పేపర్ ఆయన దగ్గరికి ఎలా వెళ్ళింది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల దగ్గరికి ఆ పేపర్ ఎలా వెళ్ళింది? వాళ్ళు శాశక్తులు వడ్డీ చదువుకున్న వాళ్ళు ఇవాళ ఎక్కడో ఉన్నారు. మీకు డబ్బులు ఇచ్చి మీ అనుకూల వ్యక్తులు, మీ ఎదురికి వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ పోస్టులు కావాలంటే ఆ పోస్టులు ఇచ్చారు. మీరు అడ్డుగోలుగా సమాజం సిగ్గుపడేలా ఈ రాజ్యాంగబద్ధంగా జరిగాయని మీరు చెప్తున్నారే కానీ, ఇలా రాజ్యాంగబద్ధంగా జరుగుంటే మీరు సిబిఐ విచారణ మీరు ఎందుకు వేయించుకోవట్లేదు? మేము రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి చోట ధర్నా చేస్తున్నాం. మీరు తప్పు చేయకోకుంటే మీ ఎమ్మెల్యేలు వచ్చి దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? నిస్సిగ్గుగా మీరు తప్పు చేయలేదని మీకు అనిపిస్తే వెంటనే స్వతంత్ర సంస్థ ద్వారా సిబిఐ విచారణ కోరండి. మీరు తప్పు చేయలేదంటే మేము చర్చలకు రమ్మని చెప్పి పిలుస్తున్నాం. మీరు ఎందుకు రావట్లేదు? మీరు చర్చలకు రావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మోసపోయిన దగాపడ్డ డిఎస్సి అభ్యర్థులు. అలాగే మీరు ఎన్నికల్లో గెలవడానికి మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ మీకు ఇంత ఇస్తాము, అంత ఇస్తాము, నిరుద్యోగం ఇస్తాము, 3,000 నెలకు 3,000 ఇస్తామన్నారు. ఇప్పటికీ అప్పట్లో మన మహానేత మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ చదువు ఎలా చదువుతారో, డబ్బులు కట్టేకి వాళ్ళ దగ్గర ఫీజులు కట్టడానికి డబ్బులు ఉండవని చెప్పి ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆయన పేద బడుగు విద్యార్థులకు జీవం పోస్తే మీరు ఇప్పుడు ఆ జీవాన్ని ఊపిరి లేకుండా చేస్తున్నారు. అసలు ఎంతో మంది చదువుకున్న విద్యార్థినులు వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు రాక వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి ఆ సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలా, చేయకుంటే మాకు కాలేజీల్లో సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఉన్నారు. మా ఆర్థిక స్తోమత ఇంతే ఉంది, మేము అసలు మా విలేజ్ దాటి మేము టౌన్కి వెళ్ళి చదువుకోవాలన్నా కూడా మా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది అని ఒక్కొక్కరు రోడ్ల మీదకి వచ్చి మీ పైన రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇవన్నీ మీకు కనబడట్లేదా, వినబడట్లేదా? ఇవన్నీ మిమ్మల్ని ఒక్కడడుతున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మీకు నిజంగా నిరంకుశంగా మీరు ఉంటే మీరు దగా డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ చేయించుకోండి. మీరు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విత్డ్రా చేయండి. అలాగే నిరుద్యోగ యువతకి నెలకి ఇవ్వాల్సిన 3,000 రూపాయలు ఇవ్వండి. మీకు చేత కాదు. మీరు వచ్చిన గత 2.5 సంవత్సరంలో ఇప్పటికి 12,000 కోట్ల అభివృద్ధి సంపదలన్నీ రీసెంట్గా టాటా పవర్ అనేది మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది. ఇలాగ దగ్గర 5 నుంచి 6 కంపెనీలు వెళ్ళిపోయాయి. 12,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఆగిపోయింది. ఏం చేస్తున్నారు మీరు? ఏమైనా అంటే ఐటీ శాఖ మంత్రి నేను సింగపూర్ వెళ్తా, ఆ కంపెనీలు తెస్తా, ఈ కంపెనీలు తెస్తా, నేను సంపద సృష్టిస్తా అని చెప్పి మీరు చెప్పడమే కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి మీరు తీసుకొచ్చిన సంపద లేదు, ఏమీ లేదు. ప్రస్తుతానికి మీరు అనర్హులు. మీ విద్యాశాఖ మంత్రిగా మీరు అనర్హులు, ఐటీ మినిస్టర్గా అనర్హులు. మీరు మా రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు. ఈ నారాసున్న పాలనలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు రిజైన్ చేయాలా, వెంటనే రిజైన్ చేయాలా. చేయకపోతే మా ఈ ధర్నాల్లో ఈ ఉద్యమాలు మరింత ఉధృతంగా ఉంటాయి.